అస్థిర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నేపాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం కూలిపోయినట్లయింది. నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 25, 2022లో పుష్పకమల్ దహాల్ ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే 3 సార్లు విశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ అందుకు ప్రచండ నిరాకరించడంతో విశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్ కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా నేపాల్లో గడిచిన 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనంగా నిలిచింది.